నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పెద్దల నుండి తరతరాల నుండి మూలికా వైద్యం, మా పెద్దలు ఎన్నో తరాల నుండి మూలికా వైద్యం చేసుకుంటూ వచ్చేవారు. మూలికా వైద్యం అంటే ఏంది? మన పూర్వీకుల కాలం నాడు, ఈ కాలం ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు అయ్యా మూలికలు తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, కిడ్నీలు దెబ్బతింటాయి, కంటి చూపు పోతుంది, లివర్ దెబ్బతింటుంది, ఎవరు ఈ కాలం చెప్పింది, మూలిక తినమని ఎవరు చెప్పింది అని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, ఎదురిస్తున్నారు, భయపిస్తున్నారు, తినాకమని చెప్తున్నారు. మన పూర్వకాలంలో మన పెద్దలు చెంచలాకు, బచ్చలాకు, పొనిగంట కూర, తోటకూర, రకరకాల చింత చిగురు, గురుగాకు, అన్ని రకాల పాయల కూరలు తెచ్చుకొని పొలానికి పోయి ఆ కూరలు తాలింపు చేసుకొని తినేవాళ్ళు. తింటే వాళ్ళ చక్కన గ్యాస్ లేకుండా బీపీ అనేది పెరగకుండా 100 ఏళ్ళు బతికినారు. బీపీ ఎట్టడదో తినకుండా 100 ఏళ్ళు బతికినారు. ఎందుకంటే ఎంత కోపం ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత కొట్లాడినా బీపీ అనేది రైజ్ కాకుండా, ఆ బీపీ అనే పదం చెడిపోకుండా, రక్తంలో ఆ బీపీ అటాక్ కాకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికినారు. ఈ కాలం ఏముంది? 20 ఏళ్ళ పిల్లల నుండి 90 ఏళ్ళ ముసలి వరకు ఆడోళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ముందు కోపం వస్తుంది, తర్వాత బీపీ పెరుగుతుంది, తర్వాత కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, పచ్చవాతం వస్తుంది, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే ఆ కాలం మూలికలు ఉన్నాయి, ఆ కాలం వైద్యులు ఉండారు, వాళ్ళ వంశకులు ఉండారు. ఆ వైద్యం కూడా మాకు తెలుసు, చెప్తున్నా, నేర్చుకొని చేసుకొని అందరూ బాగుండాలని నా కోరిక. అందుకోసం ఈ బీపీ గురించి చక్కని మూలికలు ఉన్నాయి, ఆ మూలిక చూపిస్తాను, ఆ చేసుకునే విధానం చెప్తాను. ఆ రకంగా మీరు అందరూ ఉపయోగపడి ఆరోగ్యం కూడా నా కోరికతో చెప్తున్నా. ఎందుకంటే బీపీ 20 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మ బాధనో, నాయన బాధనో, పెళ్ళాం బాధనో, పెన్సు బాధనో, పని చేయలేక బాధనో, అప్పుల బాధనో, ఎన్నో రకాల బాధలతోటి ఆరోగ్యంగా ఏదో ఒకసారి టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత కోపం మొదలవుతుంది. కోపం మొదలై టెన్షన్ మొదలైతేనే బెడ్ చిక్క అవుతుంది, బీపీ టచ్ అవుతుంది. అది మా ఆదివాసి మా పెద్దలు చెప్పిన మాట. ఆ బీపీ టచ్ అయితేనే ఈ కాలం అయితే మాత్రలు వాడతారు, అన్నీ వాడతారు, ఇంకా వాడుతూనే ఉండాలి. మా కాలం పూర్వీకుల కాలం నాడు బీపీ రాకుండా, బీపీ వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా 100 ఏళ్ళు బతకాలనే కోరికతో చెట్టు కనిపెట్టినారు. ఆ చెట్టు చూపిస్తే చూడండి. ఇది అడవిలో ఉంటుంది చెట్టు. దీని పేరు తెల్ల గుమ్మడి చెట్టు ఉంటుంది. తెల్ల గుమ్మడి చెట్టు పేరు తెల్ల గుమ్మడి. దాని ట్యాబ్లెట్ ఇటు ఉంటాయి, తెల్ల గుమ్మడి ట్యాబ్లెట్ ఉంటాయి. ఇది కవర్లో ట్యాబ్లెట్ కట్టినాను, ఈ ట్యాబ్లెట్ ఉంటుంటాయి. ఈ తెల్ల గుమ్మడి చెట్టు ఆకులు, ఏర్లు, కాయలు, పండ్లు, చూర్ణం ఇవి తీసుకొని సమూలం తీసుకొని ఈ తెల్ల గుమ్మడి చెట్టు చూసుకొని అన్ని ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకొని, పౌడర్ మింగలేకుండా గోళీలు ఉంటాయి, పౌడర్ మింగుతోలకైతే పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ఉంట చేసుకోవచ్చు, తేనెతో తీసుకోవచ్చు, నీళ్ళతో తీసుకోవచ్చు, బెల్లంతో తీసుకోవచ్చు. బెల్లం వేసుకొని నూరుకొని ఆ పౌడర్ కలుపుకొని తిని నీళ్ళు తాగొచ్చు. ఇది బీపీ రాకుండా వాడచ్చు, బీపీ వచ్చిన వాళ్ళు వాడచ్చు, కాలు చేయి పడిపోయి పచ్చవాతం వచ్చిన వాళ్ళు వాడచ్చు, టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఇది ఈ వైద్యం అనేది మన పెద్దలు ఎన్నో తరాల నుండి కనిపెట్టారు, 5 తరాల నుండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్లు, పేషెంట్లు సూదులు, మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది, వేసుకోకుంటే పెరుగుతుంది, వేసుకుంటే తగ్గుతుంది, వేసుకోకుంటే పెరుగుతుంది. మన కాడే ఉందండి, వచ్చిన ఉంటే 6 నెలలు వాడాలి, రానులుంటే సంవత్సరానికి 2 నెలలు వాడాలి. 10 నెలలు నువ్వు వాడకుని ఇబ్బంది లేదు. 2 నెలలు వాడితే బీపీ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ బీపీ వచ్చి ఇబ్బందులు అయితే 6 నెలలు వాడుకుంటే కంట్రోల్కి వస్తుంది. అయ్యా బీపీ కోసం ఉప్పు తినాల్సిందే, ఉప్పు వేయకుంటే కూరలు బాగుండవు, చారు బాగుండదు, సాంబార్ బాగుండదు, మటన్ బాగుండదు, చికెన్ బాగుండదు, రోజుకు ఉప్పే బాగుండదు. పూర్వకాలం నాడు ఆయుర్వేదానికి పథ్యం, మాటకు సత్యం. ఉత్త బియ్యం గడ్డ నీళ్ళతో అన్నం తినమంటే బియ్యం గడ్డ నీళ్ళు తాగమంటే తాగాల్సిందే, ఉత్త కలి తాగాలంటే తాగాల్సిందే, అయ్యా సప్పడి భోజనాల్సిందే, తినాల్సిందే. పూర్వకాలం నాడు మాటకు పట్టుబడి వైద్యానికి పథ్యం ఉండి వైద్యం తినేవాళ్ళు. ఇప్పుడేముందయ్యా, మందులు తీసుకోగానే పథ్యం ఉందా?
అయ్యా లేదు పత్యం లేదంటే పత్యం లేకుండా తింటాం. పత్యం ఉంటే నాకు పెళ్ళి పోయినా కష్టమే, పేరెంట్ అయినా కష్టం, ఏం మందులైనా నేను వాడలే పత్యం ఉంటే అంటాడు. రోగం తెగిపోవాలనేది తెలియదు. బీపీ నుండి నరాలు లాకైపోతాయి, చాలా మంది కాలు చేతులు పడిపోతాయి, చాలా మంది కంటి చూపు పోతుంది, చాలా మందికి మాట పడిపోతుంది, చాలా మంది కాళ్ళు చేతులు వాస్తాయి, చాలా మంది కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, కిడ్నీలు కిరాటిన్ వస్తుంది. ఇవన్నీ బీపీ నుండి చాలా మందికి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం ఈ కాలం నాడు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే మన ఆయుర్వేదం మన పెద్దలు కనిపెట్టిన వైద్యం ఉంది. ఇది పురాణ కాలం నుండి మా పెద్దలు పురాణ కాలం నుండి వాడుతున్నారు. ఈ చెట్టు చూపించి మాత్రలు చూపిస్తున్నా, మాత్రలు చేస్తాం, లేకుంటే పౌడర్ ఇస్తాం. మీరు చక్కగా ముందు జాగ్రత్త కోసం 20 ఏళ్ళ నుండి 100 ఏళ్ళ ముసలి వరకు వాడుకోవచ్చు. బీపీ రాకుండా ఆరోగ్యంగా కాపాడుకోండి. ఎక్కువ ఖరీదు కూడా కాదు, తక్కువ ఖరీదే ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. ఇంకొక మాట, ఆయుర్వేద సైడ్ ఎఫెక్ట్స్ అనేది మాట మర్చిపోండి. నేను తిని మీకు ఇస్తా, నా కాడికి వస్తే మీ చేతి నుండి నాకు కల్పిస్తే నేను తాగినాక మీరు తీసుకోండి. ఎందుకు చెప్తున్నా మాట అంటే, లేదంటే అనుమానం ఉంటే వైద్యము పరిచయం చేసుకోండి. ఈ మందులో ఏముంది, ఈ మందులో ఏం కలుస్తుంది, ఆయుర్వేదం ల్యాబ్లో పోయి పరిచయం చేసుకోండి. ఈ చక్కని వైద్యము బీపీ కోసము రకరకాల బీపీ వచ్చి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కొంతమంది కాళ్ళు పడిపోతున్నాయి, చేతులు పడిపోతున్నాయి, కొంతమంది మాటలు పడిపోతున్నాయి, కొంతమందికి అన్ని రకాల కిడ్నీలు చెడిపోతున్నాయి, కొంతమంది చిన్నపిల్లలకైతే అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ చక్కని వైద్యం మీకు అందరికి ఉపయోగించుకొని, హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం అందరూ మనస్ఫూర్తిగా మీరు ఎవరైనా మీ ఊళ్ళో ఇబ్బంది ఉంటే ఒకరు ఉంటే వాళ్ళకి వాడి చూడండి. కాళ్ళు పడిపోయిన చేతులు పడిపోయిన వాళ్ళు కూడా ఈ మందు ఇచ్చి చూడండి, వాళ్ళ గుణం ఉంటుంది. చక్కగా లేచి కాళ్ళు చేసి చాపుకొని చక్కగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుతారని మరొకసారి చిన్నలకు, పెద్దలకు, వైద్యులకు, డాక్టర్లకు, నా వీడియో చూసే అభిమానులకు అందరికీ, అందరూ మాట్లాడి ఏదైనా ఫోన్ చేస్తే శుభ్రంగా మాట్లాడండి. కొసిరియకూడదు, కసిరియకూడదు. నేను మంచిగా మాట్లాడి మీకు వివరం చెప్తాను. మీరు ఎవరైనా చేసుకునే వాళ్ళు గుర్తుపట్టి చేసుకోవచ్చని మరొకసారి చిన్న పెద్ద గురువు దైవం అందరికీ నమస్కారం పెట్టి తెలుసుకుంటాను.